నమస్తే డి న్యూస్కు స్వాగతం. డి న్యూస్ ప్రేక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సర్వతోముఖాభివృద్ధికి నాంది పలకాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఏపీ మాలాక్ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. शिरासनं करो ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि उपचारकस्नानं समर्पयामि पुष्पैः पूजयामि। ओम सुमुखाय नमः, ओम एकदन्ताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णकाय नमः, ओम लंबोदराय नमः। सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि। वेयंడి అయ్యా దేవుని దగ్గర వేయండి. అంతా ఒకసారి ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ పదే పదే పాపం మాపకర్మాహం బాబాత్మాహిమాగ్రయా దేవ రక్ష రక్ష జనార్దన ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆయుష్యేంద్రయే ప్రతిష్టతి. అయ్యా కూర్చో. కార్యక్రమంతో ప్రారంభమైంది. प्रतिमानानिधे भो श्रेर्मे भगतो अलक्ष्मेर्मे नस्यतो विष्णुमुखावै देवाच्छन्दाभिमान् लोकान् नलभगय्यमभ्यजयन् महामिन्द्रावज्रबाहुश्च. శుక్రమూఢమి నడుస్తుంది. విశ్వావసునామ సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశిలో బుధవారం అనగా తేదీ 3/12/2025 నుండి మాఘ బహుళ అష్టమి సోమవారం అంటే 9/2/2026 వరకు శుక్రమూఢమి నడుస్తుంది. ఈ ముఠాల్లో కూడా శుభకార్యాలు ఎటువంటివి ఉండవు. ఇప్పుడు ఆదాయ ఫలాలు, కందాయ ఫలాలు, ప్రతి మనిషికి ఒక జాతకం ఉంటుంది. మనకి డేట్ ఆఫ్ బర్త్ టయాలు మన దగ్గర లేకపోయినా భగవంతుడి దగ్గర లిఖితై ఉంటుంది. నరజన్మ దుర్లభం అనేది వేదం. ఇందాక చెప్పినట్టుగా కవి ఎవరో ఒక ఆయన, నరజన్మ దుర్లభం, 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత భగవంతుడు మనకి ఈ మానవ జన్మ అనుగ్రహిస్తాడు. ఇన్ని జన్మల్లో కూడా మనకి అవునా కాదా, చెయ్యొద్దా చేయకూడదా, ఇది మంచిగా చెడా అనే గ్రహించే శక్తి మానవ జన్మకి మాత్రమే ఉంది. ప్రభుత్వం తరఫున, నా తరఫున విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో వాటిని కొనసాగించాలనే ఆకాంక్షతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరానికి అధిపతి రాజుగా సూర్యుడు ఉండటం, అదేవిధంగా సకాలంలో అన్నీ కూడా రైతులు, అన్ని వర్గాల ప్రజలకు మేలు తెచ్చే విధంగా వర్షాలు సక్రమంగా సరైన సీజన్లో వచ్చే విధంగా ఇవన్నీ కూడా గ్రహస్థితులు
క్రోడీకరించడం కూడా చాలా సంతోషం. ఈ సంవత్సరం మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి నాంది పలకాలని, తెలుగు ప్రజలు రాష్ట్రం పేదరికం ఉండకూడదనేటువంటి ఒక మహా సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. మామూలుగా మనం ఉగాది పండుగ అనేది ప్రతి ఒక్క తెలుగువారు, భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న తెలుగువారందరూ కూడా ఘనంగా జరుపుకునే పండుగది. ఈ విశ్వవసునామ ఉగాది పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మేలు జరగాలని భగవంతుడు కూడా ప్రార్థిస్తూ, ఎందుకేమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వవలసిన వసతులు అనేది కల్పిస్తేనే భగవంతుడు అందరినీ కూడా కాపాడుతాడనే ఉద్దేశంతో వారు తలపెడుతున్న పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా మాగుంట కుటుంబం తరఫున ఉగాది శుభాకాంక్షలు మీకు అందరూ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై. ఈ సంవత్సరం జిల్లా మొత్తం సస్యశ్యామలంగా ఉంటూ వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, వైద్యం, మరి పారిశ్రామికంగా మరింత పురోభివృద్ధి చెందాలని, దానికి ఈ జిల్లా ప్రభుత్వం వారు అట్లాగే జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తుందని ఆశిస్తూ మరోసారి ఈ విశ్వవసు నామ శుభాకాంక్షలు, ఉగాది నామ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ మరి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు పోవాలని, అంతేకాకుండా మా నగర ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మరి తొలుతోగాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మా సంస్థ మీద ఉండాలని, ప్రజలందరికీ కూడా ప్రతిరోజు వాటర్ ఇవ్వాలనే యొక్క కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం కాబట్టి, అలాగనే గ్రీనరీ డెవలప్మెంట్ గురించి మరి మా నగర కమిషనర్ కానివ్వండి, అలాగే మా యొక్క ఉద్యోగులు కానివ్వండి, మా కార్పొరేట్లు, గౌరవ కార్పొరేట్లు కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా అన్ని రంగాలు కూడా ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగువారి నూతన సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు కలగాలని, మీరు ఆశిస్తున్నటువంటి, మీరు కోరుకుంటున్న మంచి మీ జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో చేకూరాలని చెప్పి ఆశిస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా మంచిగా అభివృద్ధి పదంలో నడిచి అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే రైతులు, విద్యార్థులు. సార్ ఇప్పుడు బ్రహ్మశ్రీ వేదశ్రీ శ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారిని సత్కరిస్తున్నారు. తర్వాత అర్చకులు నలుగురు కూడా వేదిక తదుపరి శ్రీ కొండ, అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారు పెద్దలు. మన జిల్లాకి పరిశ్రమలు లేవనే లోటు లేకుండా రైతులకు మేలు చేకూరి ఆదాయం సమకూర్చాలన్న ఉద్దేశంతోనే రిలయన్స్ సంస్థ నెలకొల్పనున్న కంప్రెస్డ్ గ్యాస్ యూనిట్లను ముందుగా కనిగిరి నియోజకవర్గంలో నెలకొల్పడం జరుగుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నగరంలోని మాగుంట కార్యాలయంలో కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఎంపీ మాగుంట మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి ప్రాజెక్టుగా కనిగిరిలోనే మీరు కూడా పెడితే బాగుంటుందని వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత మన విద్యాశాఖ మంత్రులు గారు కూడా లోకేష్ బాబు గారు కూడా ఒక మంచి ఆలోచనతో కనిగిరి అనేది చాలా వెనుకబడిన ప్రాంతం, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక ప్లాంట్ అక్కడ కూడా ఇచ్చి, అంటే ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 550 ప్రాజెక్టులో యూనిట్స్ కూడా పెట్టబోతున్నారు. ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రకాశం జిల్లాలో కూడా మనకు రాబోయే రోజుల్లో దాదాపు ఏంటంటే ఒక 10 నుంచి 15 యూనిట్లు కూడా రాబోతున్నాయి అన్ని ప్రాంతాల్లో. ఒకసారి రైతుకి ఇది ఆదాయం ఉన్నది అనేది తెలిసినప్పుడు ప్రతి దగ్గర కూడా ఏం లేదు, శ్రమ లేని పంట ఇది. ఆ నేపియర్ గ్రాస్ అనే దానికి ఆల్రెడీ
రైతులు ఇప్పుడు మనం పండించుకొని రావటం కూడా చూస్తున్నాం. ఇంకా సైంటిఫిక్ మెథడ్లో కూడా దీన్ని కూడా ఎక్కువగా కూడా పండించి తీసుకొస్తే రైతుకి ఆదాయం 60,000 రూపాయలు అనేది ఇప్పుడు వచ్చే పరిస్థితిలో ఉంది. అది ₹1,00,000 కూడా వెళ్ళేటట్టుగా కూడా పంట ఎక్కువగా కూడా పండితే వచ్చే కార్యక్రమం అనేది కూడా జరగబోతుంది. దీనిని ముఖ్యంగా కూడా మన గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడికి కూడా తీసుకురావటం, అందులో ఫస్ట్ ఇనాగ్రేషన్ అనేది కూడా ప్రాజెక్ట్ ఫౌండేషన్ అనేది ఏప్రిల్ 2వ తారీఖు అక్కడ ఆ ప్రాంతంలో కూడా మనం ఇప్పుడు జరగబోయే కార్యక్రమం చూడబోతున్నాం. పర్టికులర్గా అక్కడ ఆ ప్రాంతంలో అనేది రైతులకు చాలా కష్టాల్లో కూడా ఉండేది. ఎప్పుడు కూడా వలసలు వెళ్ళిపోతారు. ఎప్పుడు చూసినా కనిగిరి ప్రాంతం వాళ్ళని అంటేనే ఎక్కడ భారతదేశంలో బార్డర్లో కూడా అస్సాంలో కూడా ఉంటారు ఉన్నప్పుడు కూడా. అది ఈ రాబోయే రోజుల్లో ఇక్కడ కనిగిరి ప్రాంతంలో ఇంకా అభివృద్ధి అనేది ఏంటంటే ఒక రైలు వచ్చినప్పుడు అంటే పామూరు వరకు వస్తే అదొక లిమిట్లో కూడా నా పార్లమెంట్ ప్రయోజన లిమిట్లో కూడా వస్తున్నది. అది కూడా జరిగిపోతుంది. అది టెండర్ కూడా అయిపోయింది. అది ఇప్పుడు దర్శిలో కూడా రైల్వే స్టేషన్ అయిపోయింది, పొదిల్లో అయిపోయినది. కాబట్టి ఆ ట్రైన్ను కూడా ఆపరేట్ చేయమని చెప్పిన కూడా గౌరవ మంత్రివర్యులు గారిని మొన్న పార్లమెంట్లో కూడా వారిని కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కువగా కూడా వారికి ఉన్న అనుభవం పైన ఉగ్ర నరసింహారెడ్డి గారు ముందే ఆలోచించి ఇవన్నీ కూడా ఆచరణలో కూడా తీసుకొస్తే కూడా బాగుంటుందనే ఆలోచనతో ఇది తొలి మెట్టిది. రిలయన్స్ కంపెనీ వారిని కానీ తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు. ఇది అందుకు పూర్తిగా అన్ని విధాలుగా కూడా సహకరించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా మా ఇద్దరం కూడా మన ఎలక్ట్రిసిటీ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఎంతో కృషి చేసిన దానికి వారికి కూడా ధన్యవాదాలు. మేమిద్దరం ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా వారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు. ఈ రిలయన్స్ కంపెనీ వారు ఆంధ్రప్రదేశ్లో 66,000 కోట్లతో 550 యూనిట్లు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని రిలయన్స్ మరియు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ జరిగేటప్పుడే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కనిగిరిలో మొదటి ప్లాంట్ మీరు పెట్టాలని చెప్పేసి ఆ ఎంఓయూ అవ్వకముందే మా ప్రాంతాన్ని గుర్తించి ఈ వెనుకబాటుతనాన్ని గుర్తించినందుకు మా ముఖ్యమంత్రి అంటే నా ముఖ్యమంత్రి అన్న విధంగా మేము నారా లోకేష్ గారిని పిలుచుకుంటున్నాము కనిగిరి ప్రాంత వాసులందరూ. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏ సమస్య ఉందో ఐడెంటిఫై చేసి ఫస్ట్ ప్లాంట్ని అక్కడ పెట్టడం, మా ప్రాంతానికి వచ్చి ఇనాగ్రేషన్కి వారు రావడం అనేది 2వ తారీఖు అక్కడ వస్తున్నారు. వారికి ధన్యవాదాలు చెప్తూ మరి అదేవిధంగా రిలయన్స్ మీకు తెలుసు ఈరోజు అనంత్ అంబానీ గారు వన్తార అని చెప్పేసి జంతువులను సంరక్షించే దానికోసం పెద్ద రీసెర్చ్ సెంటర్ పెట్టి ప్రజలకి అటువంటి వ్యక్తి మా కనిగిరి ప్రాంతానికి కుబేరుడైన ఆయన మా ప్రాంతాన్ని రావడం అనేది మాకు ఒక మంచి సూచకం. అదేవిధంగా మా ప్రాంతంలో కూడా వారి సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా కనిగిరి ప్రాంతం మా ఎంపీ గారి ద్వారా కొంత నిధులు కూడా భవిష్యత్తులో తెచ్చుకొని మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కనిగిరిలో కట్టాలనేది మా ఆలోచన. సో దానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ముఖ్యంగా గొట్టిపాటి రవికుమార్ గారు మా ప్రాంతం విజిట్ చేసినప్పుడు ఈ రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్నారు, తప్పకుండా ఈ ప్రాంతాలను ఇస్తామని నారా లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్లేందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు. పవిత్ర రంజాన్ మాసంలో స్వచ్ఛమైన మనస్సుతో అల్లా దయ కరుణ ప్రార్థనలు చేయటం, చేసిన పాపాలకు క్షమాపణ కోరటం, నరకం నుండి విముక్తి పొందుటకు అల్లాను ప్రార్థించడం వలన అల్లా విముక్తి కల్పిస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని ముస్లింలు ముఖ్యంగా పేదలకు దానాలు, ఉపవాసాలు, దీక్షలు, నమాజులతో రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ముస్లిం ప్రజలకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అంటేనే ముస్లిం సోదరిమణులకు ఎంతో పవిత్రమైన పండుగ. అది ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న వారందరూ కూడా ఈ రంజాన్ అనేది ఉపవాసం ఉండి మాసంలో ఉపవాస విరమణ చేసుకునే దానికి రంజాన్ అనేది మత పెద్ద గురువులు నిర్ణయం చేసిన తర్వాత ఉపవాసం నుంచి పూర్తిగా మామూలుగా నార్మల్ లైఫ్కి వచ్చేదాని కొరకు రంజాన్ పండుగ అనే దాన్ని ప్రత్యేకంగా ముస్లిం సోదరులందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. వారికి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈద్ ముబారక్. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఒంగోలు శాసనసభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే అక్కడి నుండి ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది, రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
అందరికీ నమస్కారాలు. తెలుగువారి కొత్త సంవత్సరం సందర్భంగా తెలుగువారు మన జిల్లా ప్రజలకి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, వారు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు అదేవిధంగా కొత్త సంవత్సర తెలుగువారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏదైతే ముస్లిమ్స్ రంజాన్ మాసంలోనే ఉగాది కూడా రావటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లా దీవెనలు అందరికీ కలగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. జిల్లాలో అమలవుతున్న బంగారు బాల్యం కార్యక్రమానికి కలెక్టర్ తమీం అన్సారియాకు స్కోచ్ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును నిర్వాహకుల నుండి కలెక్టర్ అందుకున్నారు. కలెక్టర్గా తమీం అన్సారియా గత ఏడాది జూన్ 27న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లాపై అవగాహన కోసం విస్తృతంగా పర్యటనలు చేశారు. పశ్చిమ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. బాలికల్లో పౌష్టికాహార లోపం ఉండటాన్ని కూడా గమనించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు బంగారు బాల్యం పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యర్థి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో గత ఏడాది ఆగస్టు 29న ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి బాల్య వివాహాల నిరోధంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై విస్తృతంగా ప్రచారం చేయించారు. వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు పలు రంగాల ప్రముఖులను కూడా భాగస్వామ్యం చేశారు. కార్యక్రమం గురించి ఐసిడిఎస్ ద్వారా కలెక్టర్ కోచ్ సంస్థకు పంపారు. బంగారు బాల్యం నేపథ్యం, లక్ష్యాలు, అమలు తీరు, సాధిస్తున్న పురోగతిని ఆ సంస్థ ప్రతినిధులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. మరోవైపు కలెక్టర్ ప్రజెంటేషన్తో పాటు ప్రజాభిప్రాయం, నిపుణుల ఓటింగును కూడా ఈ సంస్థ పరిగణలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు వచ్చేలా కృషి చేసిన కలెక్టర్ అన్సారియాకు పలువురు అభినందనలు తెలిపారు. सज्जनों, अगला सिल्वर स्कॉच अवार्ड प्रदान किया जा रहा है वुमेन डेवलपमेंट एंड चाइल्ड वेलफेयर डिपार्टमेंट ICDS प्रकाशम डिस्ट्रिक्ट। मैं श्रीमती तमीम अंसारिया डिस्ट्रिक्ट मैजिस्ट्रेट हमारे बीच में है, उनसे निवेदन करूंगी कि वो मंच पर आएँ और इस अवार्ड को आप प्राप्त करें अपने प्रोजेक्ट बंगारू बाल्यम के लिए। वुमेन डेवलपमेंट एंड चाइल्ड वेलफेयर डिपार्टमेंट प्रकाशम डिस्ट्रिक्ट। శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి భక్తజన సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల స్వామి వారి పూజా కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ సతీమి సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ దంపతులు నూతన పంచాంగ ఆవిష్కరణ చేసి పంచాంగ వితరణ గావించి భక్తులకు పంపిణీ చేశారు. దేవాలయం ఆవరణలో రావి మొక్కను నాటారు. పోలీసు సిబ్బంది జిల్లా ప్రజలకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, కాసింవలి, ఏఆర్ ఎస్ఐలు, ఆలయ ప్రధాన అర్చకులు ఎం రమణ దీక్షితులు, ఎం దక్షిణామూర్తి, శ్రీ సీతారామ చంద్రస్వామి భక్తజన సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పోలీసు సోదరులకు, అలాగే ప్రకాశం జిల్లా ప్రజలకు, నా కుటుంబ సభ్యులు తరఫున ప్రతి ఒక్కరికి విశ్వావసు తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉండాలని, ఉద్యోగంలో మనం చేసే డ్యూటీల్లో చాలా చక్కగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో మరొకసారి భగవంతుని కోరుకుంటూ విశ్వావసు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వేస్తే మళ్ళీ మీరు డీజీపీ అయిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ అక్కడ చాలా మంది అది వేయించాలి. అంత బ్రహ్మాండంగా పెద్దవైందండి. ఎస్పీలు వేసి వాళ్ళంతా డీజీలు అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఆ చెట్టు తీసుకోవడం జరిగాయి. అలానే మీ చేతి కూడా
రవిశంకర్ గ్రూప్ చైర్మన్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ పుట్టినరోజు వేడుకలను నగరంలో మరాఠీపాలెంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరికి ఇచ్చినట్టున్నాడు. అన్న ఒక నిమిషం చేద్దాం అన్ని చేద్దాం ఏం కాదు శాంతం హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ రవిశంకర్ గారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, కృష్ణ, పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు మందుల శ్రీదేవి, నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్, నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, మనోజ్ రాయల్, ఆకుపాటి ఉషా, జనసేన నాయకులు కాకాణి వాసు, తిరుమల శెట్టి వెంకట్రావు, సుధాకర్, పసుపులేటి, ఉంగరాల వాసుతో పాటు పలు డివిజన్ల జనసేన పార్టీ అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు పాల్గొని రవిశంకర్కు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తిమిరి పిల్ల నాయకత్వం వెంకీ తిమిరి. నా పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు, వీర మహిళలు, నా ఫ్రెండ్స్, నా సంబంధించిన వ్యక్తులు, ప్రతి ఒక్కళ్ళు, అభిమానించే వ్యక్తులు అందరూ వచ్చినందుకు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చినందుకు, నా స్టాఫ్ అందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నేను ఉగాది రోజు పుట్టాను కాబట్టి ఎప్పుడు ఉగాది నేను చేసుకుంటున్నాను. ఆ ఉగాది సందర్భంగా నా మిత్రులందరూ, నా అందరూ ప్రతి ఒక్కళ్ళు కలిసి ఈరోజు ఈ కేక్ కటింగ్ పెట్టినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అందుకని పవన్ కళ్యాణ్ నాయకత్వం అనేది చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు, జన సైనికులు, వీర మహిళలందరూ కృషి చేస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు లేరు. ఆయన ఉంటే అందరం కలిసి మేము చేసుకోవాలని అనుకున్నాము. అండ్ రియాజ్ గారు, మా షేక్ రియాజ్ గారు కూడా లేరు. ఆయన కూడా ఈరోజు రేపు రంజాన్ కాబట్టి వాళ్ళు ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళారు. దయచేసి మీ అందరూ ఈసారి నెక్స్ట్ టైంలో కలిసి ఉండాలని చెప్పి మేము అందరం మంచి ఫంక్షన్లో కలవాలని చెప్పి అనుకుంటున్నాము. మా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, ఎన్డీఏ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండాలని, ఎప్పుడూ కలిసి మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పి, ఎన్డీఏ కూడా బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశతో ఆయన మాట విధానం ప్రకారం మేము అందరూ కలిసి అదే విధంగా నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి చేరిన నాటి నుండి పార్టీ కార్యక్రమం చురుగ్గా పాల్గొంటూ అందరినీ కలుపుకొని పోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రవణ ఇలానే ముందుకు వెళ్ళాలని, రాను రోజుల్లో కూడా మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, మా పార్టీలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరి తరపున, జన సైనికుల తరపున, వీర మహిళల తరపున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ నివాస గృహం నందు ఈరోజు కేక్ కట్ చేయడం, ఎంతోమంది అభిమానుల సమక్షంలో ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతో ఎంతో సఖ్యతగా మెలుగుతూ మాకు అందరికీ అమ్మ నేనున్నాను, మీకేం ఇబ్బంది లేదు అని ప్రతి విషయంలో మాకు వెన్నుదండుగా ఉంటున్న రవిశంకర్ గారు ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పార్టీలో గొప్ప స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అధికారులు, ప్రజాప్రతినిధులు, మాగుంట అభిమానులు, టీడీపీ నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులు, అధికారులు ఎంపీ మాగుంటను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బెల్లం సత్యనారాయణ, అయినాబత్తిన ఘనశ్యామ్, తాత ప్రసాద్, రంగసాయితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. రండి అన్న ఇటు రండి ఓకే సార్, ఓకేనా? ఓకే సార్. కార్పొరేషన్ పరిధిలోని ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరైన కాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లించి 50% వడ్డీ రాయితీని పొందే వెసులుబాటును ఈ నెల 31వ తేదీలోపు కల్పించిందని కమిషనర్ అన్నారు. 30-31 తేదీల్లో సెలవు దినాల్లో కూడా కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా పన్ను చెల్లించుకోవడం జరుగుతుందని అన్నారు. 50% వడ్డీ రాయితీ పొందాలంటే పూర్తి స్థాయిలో పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వునిస్తూ గవర్నమెంట్ యొక్క జీవో ద్వారా ఏదైతే చాలా మొండి బకాయిలు చాలా ఏళ్లుగా ఆస్తి పన్ను తర్వాత వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉందో వాటి వడ్డీలో 50% రాయితీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే మనకి ఇక మిగిలినది ఈరోజు 29వ తారీఖు, రేపు 30-31 2 డేస్ ఉంది. ఈ 2 డేస్ కూడా మనకు సెలవుల దినాలుగా ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఏవైతే ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది మాకు లక్ష్యంగా ఉంది కాబట్టి రీసెంట్గా నిన్న సాయంకాలం వచ్చినటువంటి జీవోలో ఈ 2 రోజులు కూడా మున్సిపల్ ఆఫీస్ పనిచేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయి. ప్రజలందరూ కూడా ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఒంగోలు నగరపాలక సంస్థలోని వ్యాపారులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ఇక్కడ కౌంటర్లన్నీ కూడా డ్యూటీస్ వేసాం. మా సిబ్బంది అంతా కూడా ఉంటారు.
అట్లాగే ట్యాక్స్ కలెక్షన్ కోసం మా అడ్మిన్ సెక్రటరీలు, ఆర్ఐలు, ఆర్ఓలు అంతా కూడా మరి ఈ కలెక్షన్స్ కోసం మేము తిరుగుతున్నాము. అందుకని మనకు అభివృద్ధి అంతా కూడా మన జనరల్ ఫండ్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే 50% వడ్డీ రాయితీ వచ్చింది కాబట్టి ఈ సదవకాశానికి 2 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత దీన్ని వాడుకోవడానికి మీకు ఎలాంటి అవకాశం ఉండదు. 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖున ఇది మళ్ళీ పనిచేయదు. అందుకని 31వ తారీఖున లాస్ట్ కాబట్టి వడ్డీ రాయితీని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉదాహరణకు ఈ వడ్డీ రాయితీలో ఎవరైనా కొంత పార్ట్ పేమెంట్ చేసి బెనిఫిట్ పొందామంటే కుదరదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందిగా మీకు అందరికి కూడా సత్య మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమిటి అంటే మనకు కట్టాల్సిన వడ్డీలో మనకు సగము ఆ రాయితీ ఇస్తున్నప్పుడు పేమెంట్ పూర్తిగా చెల్లించినప్పుడే ఈ వడ్డీ రాయితీ మీకు పూర్తిగా 50% వినియోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు కట్టాల్సినటువంటి ట్యాక్స్ 4,000, వడ్డీ 2,000 ఉందనుకోండి. అంటే మొత్తం 6,000 రూపాయల్లో వడ్డీలో 50% కాబట్టి 1,000 రూపాయలు పోను మీరు 5,000 కట్టాలి. ఆ 5,000 కడితేనే మీకు ఆ 1,000 రూపాయలు రాయితీ వస్తుంది. అలా కాకుండా వడ్డీలో లేదా అస్సల్లో ఒక 3,000 కట్టేస్తాము అంటే ఆ 3,000 కట్టినా కూడా మీకు వడ్డీ రాయితీ వర్తించదు. ఇది క్లియర్గా అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు మా కార్యాలయంలో కౌంటర్స్ పనిచేస్తాయి. మా సిబ్బంది తిరుగుతారు. ఒక మొబైల్ వ్యాన్ కూడా ట్యాక్స్ కలెక్షన్లో పాల్గొంటుంది. వీటిని ఉపయోగించుకొని మా కార్యదర్శుల ద్వారా పన్ను చెల్లించి మరి ఈ బెనిఫిట్ పొందాల్సిందిగా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు బెనిఫిట్ పొందడమే కాకుండా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తే ఆ ఆదాయంతో మనము మరి రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యాలు, అనేక రకాల పార్కుల అభివృద్ధి ఇవన్నీ కూడా జనరల్ ఫండ్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన నగరం మనం సరైన కాలంలో పన్నులు చెల్లిద్దాం, నగర అభివృద్ధికి పాటుపడదాం అనేటువంటి లక్ష్యంతో మీరందరికీ ముందుకు రావాల్సిందిగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు పేర్కొన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో నగర పార్టీ నూతన కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల సభ్యులు ఎంపికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వాళ్ళు తీసుకోవడం వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అదేవిధంగా సంతకం పెట్టి పైకి పంపించాలి. పంపిస్తే ముందుగా ఒక్కొక్కరిని నేను పిలుస్తాను. జస్ట్ చుండూరు రవిబాబు గారికి, అదేవిధంగా కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి, సాగర్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళలకి మేనిఫెస్టోలో 2 పేజీలతోటి మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఏం పెట్టారో ఏదైతే మరి అప్పుడు ప్రతి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ అందజేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తర్వాత మొన్న ఎలక్షన్ చూసాం. దాదాపు ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఆ ఎలక్షన్లో మరి మహాకూటమి అని వాళ్ళ ఎన్డీఏ కూటమి ద్వారా అయినటువంటి ఇన్ఛార్జి రవి గారిని మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. మన కార్యకర్తలు ఎంత కష్టపడ్డామో గవర్నమెంట్ వచ్చిన 5 ఏళ్ళు చూసాం. ఒక 2 ఏళ్ళు అయితే ఎవరో ముఖ్యులు మాలాంటి వాళ్ళు తప్ప పోవాలి. చాలామంది కలవలేకపోయారు. ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు కూడా మనం ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఒక దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే సైదా అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ కాంగ్రెస్ పార్టీకి లేఖ కూడా రాయకుండా విగ్రహాన్ని కూలగొట్టారన్నారు. మరో ప్రాంతంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సైదా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందనుకుని విగ్రహాలను తొలగిస్తున్నారని, దీనిని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టి కూటమి ప్రభుత్వం ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని అడ్డం పెట్టుకుని రాజీవ్ గాంధీ విగ్రహాలను కోల్చాలని ప్రయత్నం చేస్తే సహించేది లేదని అన్నారు. జిల్లా ప్రజానీకానికి ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నాగలక్ష్మి, సంతనూతలపాడు ఇన్ఛార్జి పాలపర్తి విజేశ్వరరాజ్, కోటేశ్వరరావు, సతీష్, ఎస్కే రసూల్ పాల్గొన్నారు. ఒంగోలు నగర పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉగాది విశ్వాసనామ శుభాకాంక్షలు, రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దివంగత ఈ దేశ మాజీ ప్రధాని దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడటం కోసం ముష్కరుల చేతిలో బలైనటువంటి మహానేత, ఎందరికో స్ఫూర్తినిప్పినటువంటి
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని జిల్లా పార్టీకి కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒకసారి ఆలోచించాలా, వాస్తవంగా విగ్రహం కనుక ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఎన్ని సంవత్సరాలైంది విగ్రహం ఏర్పాటు చేసి? ఇప్పుడే ట్రాఫిక్ ఇబ్బంది అయిందా? ఇప్పుడే ప్రమాదాలు జరిగాయా? దీన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా విగ్రహం అడ్డం అయితే ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఇది తొలగించాల్సిన పరిస్థితులే ఏర్పడితే రోడ్డు వైండింగ్కి ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీకి మీరు రాతపూర్వకంగా ఒక లెటర్ పెడితే మా సొంత ఖర్చులతో మేమే తొలగించేవాళ్ళం. ఎవరండి మీరు విగ్రహాన్ని తొలగించడానికి? ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, అలాగే ఒంగోలు నగరంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? అవి ఎందుకు తొలగించరు? అప్పుడెప్పుడో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినటువంటి కమిటీ తొలగించమని లెటర్ ఇస్తే మీరు తొలగిస్తారా? ఏది ఏమైనా సరే మేము ఎక్కడ వెనక్కి తగ్గేదే లేదు ఈ విషయంలో. ఒక జాతీయ నేత ఆయన, ఏ సామాన్యుడా? గల్లీ లీడర్లకి, ఢిల్లీ లీడర్లకి మీ ఇష్టానుసారంగా మరి ఈది రౌడీలకి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే, దండలు వేస్తూ ఉంటే, ఊరేగిస్తూ ఉంటే వాళ్ళ విగ్రహాలను తొలగించి దమ్ము మీకు లేదు? ఈ దేశం కోసం బలిదానం అయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు తొలగిస్తారా? ఎంత గుండె ధైర్యం మీకు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏమంటేనే మీ పొరపాటును సరిదిద్దుకోండి. లేని పక్షంలో ఈ విషయాన్ని జాతీయ సమస్యగా మేము తీసుకెళ్తామని కూడా చెప్తా ఉన్నా. ఒంగోలు అట్టుడికి పోతుందని కూడా చెప్తా ఉన్నా. హెచ్చరిస్తున్నాము కూడా. ఏం తమాషా అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ అంటే? ఎవరు లేరులే, ఒక పార్టీ బలహీనంగా ఉంది, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఏం చేద్దాం చూద్దాం అనుకుంటున్నారా మీరు? బీజేపీ అంటే ఎజెండాని అమలు పడతారనుకుంటున్నారా మీరు? ఖబర్దార్ అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. అసలు ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే, నిన్న టీడీపీ వాళ్ళందరూ కూడా వారి యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి చాలా ఘనంగా వాళ్ళ పార్టీల్లో కూడా విగ్రహాలకి మాలేసుకుని రామారావు గారిని ఘనంగా పూజించుకుంటూ వాళ్ళ యొక్క ఆవిర్భావ దినోత్సవాల్ని చాలా పండగగా జరుపుకున్నారు. మీరంతా ఆవిర్భావ దినోత్సవాల్ని అంత పండగగా జరుపుకున్నటువంటి మీ శుభదినాన్న ఈ యొక్క దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి ఈ దేశ భవిష్యత్తు ప్రజల కోసము ఎన్నో గొప్ప గొప్ప పథకాలను తీసుకొచ్చి పెట్టి నేడు యువతరం కానీ కొన్ని రాష్ట్రాల్లో చెప్పుకోవాలన్నా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో టెక్నాలజీ ఉంది అన్నా, ఆ టెక్నాలజీ పరంగా ఈ దేశాలు, ఈ రాష్ట్రాలు కూడా ఉన్నాయి అంటే, ఈ దేశం రాష్ట్రం ఉంది అంటే దానికి ముఖ్య కారణం రాజీవ్ గాంధీ గారు అని చెప్పి కూడా కొనియాడబడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీగా మేము జీర్ణించుకోలేనటువంటి విషయం. కమిషనర్ గారు ఏదో చెప్పారు, లేదా ఏదో జరిగిద్దని మేము ఊరుకోము. ఖచ్చితంగా విగ్రహము ఉన్న చోట నుంచి కొంచెం ముందుకైనా జరిపి ఎక్కడైతే విగ్రహాన్ని తీసేశారో అక్కడ మళ్ళీ నూతనంగా విగ్రహాన్ని పెట్టాల్సిందే. పెట్టని పక్షాన కాంగ్రెస్ పార్టీ, మరి మా డీసీసీ ప్రెసిడెంట్ గారు అన్నట్లు రాష్ట్ర వ్యాప్తాలుగా, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాదు, రాజీవ్ గాంధీ గారి అభిమానులు వేల సంఖ్యలో తరలి ఒంగోలుకి రావటం అనేది ఖచ్చితంగా జరిగిద్ది. అప్పుడు మీరు అందరి సమక్షంలో క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉండాల్సి వచ్చిందని కూడా తెలియజేస్తూ, ఇది మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం అనుకోవద్దు. దయచేసి మీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా పూజిస్తూ అభిమానిస్తూ చూసుకుంటున్నారో, మహనీయుడు ఈ రాష్ట్ర ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత, అంతే విలువ, గౌరవం దక్కాలని కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులుగా మేమందరం కోరటంలో తప్పు లేదు. కాబట్టి దయచేసి మీ తప్పుని మీరు తెలుసుకుని వెంటనే జరిగినటువంటి తప్పుని రిపీట్ ఇంకా అంతటితో ముగించకుండా అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా మేమందరమే డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఒక మంచి లొకేషన్లో రాజీవ్ గాంధీ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణ వ్యక్తి కాదు, తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. మరి ఈ దేశ యువతకి
చైతన్యవంతులై ఉన్నారు. 21 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఎంతోమంది యువకులు ఈరోజు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావడానికి ముందుండి నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. కాబట్టి అటువంటి మహనీయుడికి ఇట్లా అవమానపరచడం తగిన పద్ధతి కాదు. కాబట్టి మీరు చేసిన తప్పుని రియలైజ్ అయ్యి తిరిగి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒంగోలు నగర సమీపంలోని పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో ఘనంగా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా శ్రీ జ్వాలాముఖి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి నేతృత్వంలో ఆలయంలో లక్ష మల్లెల అర్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులకు భాగ్యాన్ని కల్పించారు. ఆలయంలోని జ్వాలాముఖి అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణ నిర్వహించి విశేష హారతులు అందజేశారు. మహాగణాధిపతయే నమః. గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖీ పరదేవతాయే నమః. స్వరూపవాహనాయ నమః. క్రోధోకోరం క్షోత్బలాయ నమః. మనోరూప్యేక్షకోదండాయ ధర్మాంతరాయకాయ నమః. జ్ఞాన ప్రభాపురమధ్య బ్రహ్మాండమండలాయ నమః. జంబకాశోక పున్నాగ సవంతికరసాయ నమః. గురవిందమనిశ్రేణి జ్యోతిరవిదాయ నమః. అష్టమే కంద్రాంజలికిస్తోజోవిదాయ నమః. ముగరింద్రగలంగామోగనాభిషేకాయ నమః. ముదనస్తరమాంగళ్యహృదోనతిలిగాయ నమః. तांडव साक्षी महाकामेश महेश महापुत्र सुंदरी जगस्वाजाम जगश्रीरामयाय महाजगस्ती गोजोनीन सेवकम विद्याचंद्र शराज जगन्नाथ कराल निकेतन भावज्ञ पद्मनायन पद्मनाग समप्रभाय मंच प्रेरणासनादयान मंच ब्रह्मा स्वरूपिण्य नमः. चिन्मये नमः. परमानंदाय पुण्याय गोपिण्य ज्ञानदात्रे रूपाय धर्मांत प्रवचिताय स्वरूपाय नमः. ध्यागज्ञे नमः. संपत्ये नमः. देशात्मकाय सत्ता प्रज्ञात्मकाय नमः. पुण्याय नमः. सर्वस्व सृष्टिकर्ते ब्रह्मरूपाय भोक्ते नमः. రంగారాయుడు చెరువు వాకర్స్ అండ్ జిమ్స్ మేట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ముస్లిం వాకర్స్కు మిఠాయిలు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ ఉగాది సందర్భంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు పైన మల్లికార్జునరావు అన్నారు. ప్రతి పండుగను ఆహ్లాదకర వాతావరణంలో వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని వాకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు భాష మాట్లాడుతూ ఉగాది తీపి, చేదు, పులుపు, వగరు రుచులను కలిగి ఉంటుందని, వీటన్నింటినీ కలుపుకుంటేనే జీవితమని, జీవితంలో విషాదాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలిసి ఉంటాయని, దానికి గుర్తుగానే ఉగాది పచ్చడి అని తెలిపారు. మార్చి నెలలో రంజాన్, ఉగాది 2 పండుగలు రావడం యాదృచ్ఛికమని అన్నారు. కార్యక్రమంలో సిరిగిరి రంగారావు, కొప్పోలు వెంకటేశ్వర్లు, శ్యామ్, బంగారయ్య, రాము, వెంకట్, భారతి, శ్రీదేవి, శాలిని, సుజాత, హబీబ్, అనురాధ, లక్ష్మీ, రమాదేవి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. దేశమంతా కూడా, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ప్రేమను చిగురించి, ఆప్యాయతని, బంధుత్వాన్ని, మిత్రత్వాన్ని చిగురించి దేశమంతా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. కూడా ఉగాది సందర్భంగా మన పండుగ చేసుకోవాలని ఉద్దేశంతో మనం ఇక్కడ అందరం గ్యాదరడం జరిగింది. కాబట్టి అందరికి మరోసారి ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత మనకి రేపే మన ముస్లిం సోదరులు రంజాన్, దానికి కూడా మన రంజాన్ శుభాకాంక్షలు ముందుగా అందరికీ ముస్లిం సోదరులకి. తర్వాత అదే నెలలో నెక్స్ట్ మంత్ శ్రీరామనవమి కూడా ఉంది. అందుకని 3 కలిపి మేము ఫ్లెక్సీలో వేయటం జరిగింది. కాబట్టి దాని గురించి మన రంజాన్ పండుగ వేడుకలకు ఇక్కడికి వచ్చేసినటువంటి మా మిత్రులందరికీ, అలాగే మహిళామూర్తులకు, ముస్లిం సోదరులకు అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అలాగే పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఉగాది అంటే తెలుగు సంవత్సరాది అంటాం, దీన్నే యుగాది అని కూడా అంటారు. జనరల్గా మనం ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి ఇలా ప్రారంభమవుతాయి. అది జనవరి 1ని మనం ఆంగ్ల సంవత్సర
సంవత్సరాదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా మన తెలుగు వాళ్ళందరూ జరుపుకునేటువంటి పండుగ ఉగాది. ఇది మన హిందువుల క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం ప్రారంభమైనటువంటి రోజు. ఎందుకు ఈ ఉగాది పండుగ జరుపుకుంటామంటే మనకి పురాణాల్లో ఏం రాయబడి ఉందంటే బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఈ చైత్ర శుక్ల పాడ్యమి రోజున ఈ సూర్యోదయ వేళ సృష్టించాడు. అంటే ఈ సృష్టి ప్రారంభమైనటువంటి రోజు ఈ చైత్రమాస పాడ్యమి అని చెప్పేసి మనకి హిందూ పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఉగాది అంటే అర్థం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఉగా అంటే నక్షత్ర గమనము అని. ఈ నక్షత్ర గమనానికి ఆది ఈ ఉగాది. అంటే ఈ సృష్టి ప్రారంభించబడినటువంటి రోజు అని దీని యొక్క అర్థం. ఈ ఉగాది మన అందరి జీవితాల్లో కేవలం తీపే నింపాలని నేను కోరుకుంటూ మనందరూ ఇలాంటి ఫంక్షన్స్ చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ మనకి ఇంత బాగా చేసుకోవడానికి సహకరించిన మెయిన్ మల్లికార్జున అన్నకి, మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా ఇచ్చేశారు. అందరికీ నాదేముందండి, మనందరూ ఆడవాళ్ళందరూ సహకారంతో ఇది చాలా విజయవంతంగా జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరం పాలక మండలి కమిటీ సభ్యులు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా కుప్పల సీతారామయ్య, ఉపాధ్యక్షులుగా గంగాడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కోనంగి చిరంజీవి, సహాయ కార్యదర్శిగా మోడుబోయిన శ్రీనివాసులు, కోశాధికారిగా దొడ్డక పవన్ కుమార్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ నిర్మాణ సమయంలో సహాయ సహకారాలు అందిస్తున్న భక్తుల పేరయ్య, బాపట్ల సనత్ కుమార్లను ఘనంగా కమిటీ సభ్యులు సత్కరించారు. కమిటీ సభ్యుల చేత ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం వెంకటప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులు కొప్పుల సీతారామయ్య ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం నిర్మాణానికి 50,000 రూపాయలు తమ వంతు విరాళం అందజేశారు. గ్రామ పెద్దల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని సభ్యులు తెలిపారు. ఈ కమిటీ మెంబర్స్ అందరూ మేము ఈ 3 ఏళ్లలో మాకు సాధ్యమైనంత వరకు ఈ గుడికి సేవ చేసుకుంటూ మాకు పక్కన ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలి. దానికోసం మేము మా ఈ 3 ఏళ్లలో మా ప్రయత్నంగా మేము 25 లక్షలు దానికి ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ వేసాము. దానికి గాను దానికి మేము ఈ 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తానికి మేము ప్రయత్నం చేస్తాము. ఆ అవకాశం మాకు ఈ కృష్ణయ్య మాకు తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించిన ఈ అందరికీ మరీ ఈ కమిటీ సభ్యులకి అందరికీ ఈ పెద్దలకి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కొప్పుల సీతారామయ్య, అధ్యక్షుడు. నమ్మకంతో అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ మందిరాన్ని నిర్మించి ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థాపధ్యక్షులైనటువంటి బాపట్ల కొండయ్య గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి మా నూతన కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మందిరం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలకి ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధి చెందే విధంగా మేము కార్యవర్గ సభ్యులు అందరం కూడా దైవ సాక్షిగా పనిచేస్తామని చెప్పి ఈ మీడియా సాక్షిగా అందరికీ తెలియజేస్తున్నాం. వినాయక నిర్విఘ్నం కలిదేవత స్వాహ కాశీపురాధీశ్వరి. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో జాగలమూడి వేణుబాబు సౌజన్యంతో కళామందిర్ దగ్గర ఉన్న మక్కా మసీదులో పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఆచరించే ముస్లిం సోదరులకు
ఫ్రూట్స్ మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చుండూరి మురళి, సుధాకర్ రావు, మల్లాది శ్రీనివాసరావు, ఏజీ షేక్, మహమ్మద్ రఫీ, అద్దంకి లెవి ప్రసాద్, డాక్టర్ దేవపాలన తదితరులు పాల్గొన్నారు. కొరిసిపాడు మండలం వెంకటాపురం వద్ద కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బల్లికొరవ మండలం అంబడపూడి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది సంఘటనా స్థానానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్కు తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టంగుటూరు మండలం నాయుడుపాలెంలో రాష్ట్రంలోని మాల ఉద్యమకారులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమాన్ని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తులిబిల్లి అశోక్ నిర్వహించారు. దళితుల అభివృద్ధిని చూడలేని చంద్రబాబు నాయుడు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి వర్గీకరణ ఏర్పాటువాదం తీసుకొచ్చి ఇరువురి మధ్య వివాదాన్ని రాజేశారని చెన్నకేశవులు అన్నారు. మండలిలో వర్గీకరణ బిల్లు వీగేసరికి ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దాన్ని అడ్డుకుంటామని అన్నారు. కార్యక్రమంలో రాజారావు, మేజర్ చంద్రకాంత్, శ్రీకాంత్, నరసింహమూర్తి, పండు, అశోక్, తుమ్మల ఫ్రాన్సిస్, చిట్టిబాబు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అందించేటువంటి పాటలు పాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఈ దేశ చరిత్రలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అవార్డు దగ్గర రాష్ట్రం నలుమూలల్లో ఉండి మాల కులం కోసం అహర్నిశలు పోరాడినటువంటి పోరాట యోధుల్ని సన్మానించడమే కాకుండా వాళ్ళందరిలో ఒక మనోధైర్యాన్ని నింపి భవిష్యత్తులో మనం ఏం చేయాలో ఒక కార్యాచరణ తీసుకొని ఎవరైతే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వర్గీకరణ చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వర్గీకరణ చేసి మేము చేశామని అనిపించుకుంటూ ఒక్కడుగు ముందుకేసి తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీ మాల మంత్రితోటే వర్గీకరణ బిల్లు పెట్టించాను, మీ గొంతులు మీ వాడితోటే కత్తిపెట్టి కోయిస్తున్నాను, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనకు సవాల్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణ చేసి రాజ్యాంగాన్ని తుంగలోకి దక్కి ఎస్సీలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసి తిరిగి మళ్ళీ ముడ్డికి తాతయ్యకు మెడలో ముంతా కట్టి ఊరికి దూరంగా పెట్టాలని మీ కుతంత్రాలని అంబేద్కర్ వారసులైనటువంటి మాలలు గమనించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడ్డాం, ప్రాణాలైనా వదిలేస్తాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, చంద్రబాబు నాయుడు దించేస్తాం, వర్గీకరణ వ్యతిరేకిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. జై భీమ్.
బుద్ధుడి మార్గంలో వచ్చే అనేక మంది గుడ్డాగోసలు లేని వాళ్ళకి కోటు బూటు ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, ఈ దేశానికి కావాల్సినటువంటి అక్షరాలు ఇచ్చింది, ఆకలిని ఇచ్చింది, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. దానికి ప్రత్యేకంగానే రాజ్యాంగాన్ని కాపాడే ఈ యొక్క మాల ఉద్యమకారులకు రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా రాష్ట్ర చరిత్రలోనే ఈ యొక్క తూర్పు నాయుడుపాలెంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉగాది పురస్కారాలు ఇస్తున్నాం. నిజమైనటువంటి ఉగాది, నిజమైనటువంటి అంబేద్కర్ వర్గులు మేము ఇచ్చినవి. అందుకే ఉగాది రిజర్వేషన్ వర్గీకరణని ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాలల గొంతు కోయడానికి నాంది పలికారు. అదే మినిస్టర్ గారిలో అదే మినిస్టర్ గారి యొక్క ఇంటి పక్కనే మేము ప్రత్యామ్నాయంగా వర్గీకరణను ఆపడానికి పునాదులు వేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తాం. ఉగాది సందర్భంగా ఇక్కడ సంతోషంగా ఈ అవార్డులు తీసుకుంటున్నాం అనే భావన మాకు లేదు. ఎందుకంటే వర్గీకరణ పోరాటంలో అనేక మంది అనేక సంవత్సరాలుగా అసూలు పోయడం జరిగింది. అనేక కుటుంబాలు నాశనం అయిపోయి మన అధినేత పివి రావు కూడా ఈ ఉద్యమంలో చనిపోవడం జరిగింది. చరిత్రలో ఉద్యమకారులు ఎప్పుడు కూడా గౌరవించబడతారు అని చెప్పడానికి ఈ సన్మానాలు ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు మాతో పాటు పనిచేసిన నాయకులే కాకుండా మా వెనుకున్న యువత కూడా ఇదే స్ఫూర్తితో ఎంత కాలమైనా సరే మనం ఈ వర్గీకరణ వ్యతిరేకానికి పోరాడతాం, మన ప్రాణాలనైనా అర్పిస్తాం. చంద్రబాబు లాంటి 100 మంది వచ్చినా సరే మాలలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై పీ. డి న్యూస్లో నేటి మాట. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం, చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.